సో గైస్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కూడా చేస్తారు, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారన్నమాట. సో మనతో పాటు బ్రదర్ ఉన్నారు. మనీ అన్ని చార్మినార్ హైదరాబాద్లో చాలా స్పెషల్. ఇక్కడ డే అండ్ నైట్ మార్కెట్ చాలా అంటే చాలా స్పెషల్. చార్మినార్ పర్యాటక ప్రదేశమే కాకుండా ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. చార్మినార్లో లాట్ బజార్ మార్కెట్ అనేది చాలా స్పెషల్. లాట్ బజార్ ఎందుకు స్పెషల్ అంటే मोहम्मद खुले कुतुब शाह जो चार मीनार बनाए थे जी, उन्होंने जो है सो भागमती को ये चार मीनार गिफ्ट करे थे. ఓకే. సో నా వెనక ఇవ్వచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ నెక్లెస్ సెట్స్ అండ్ హారం సెట్స్ ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ ఇస్తున్నారు కదా చార్మినార్. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చార్మినార్ దగ్గర ఉన్న వెరీ ఫేమస్ మక్కా మస్జిద్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కోలాహలం మామూలుగా లేదు. ఒక్కసారి చూడండి, ఫాస్టింగ్ ఇచ్చే టైం అయిపోయింది కదా. సో హైదరాబాద్లో చార్మినార్ ఎంత ప్రత్యేకతో మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ని చాలా రకాలుగా వర్ణిస్తారు. ద సిటీ ఆఫ్ పర్ల్స్, ద సిటీ ఆఫ్ ఇరానీ చాయ్, ది సిటీ ఆఫ్ బిర్యానీ, ద సిటీ ఆఫ్ నవాబ్స్, ఇలా ఎన్నో రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. సో అదే చార్మినార్ జనరల్గా చాలా రష్తోనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది చాలా స్పెషల్. సో ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కాబట్టి రంజాన్ టైంలో ఇంకా ఇసుక వేస్తే రానంతగా జనం ఇక్కడ ఉంటారు. సో ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసి చార్మినార్ దగ్గర మనం షూట్ చేయబోతున్నాం. ఏమేమి షాప్స్ ఉంటాయి ఇక్కడ, ఎలా ఉంటుంది అనేది మనం మన బ్లాగ్ ద్వారా చూపించబోతున్నాం. స్ట్రీట్స్ ఆఫ్ చార్మినార్. సో గైస్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కూడా చేస్తారు చార్మినార్ దగ్గర. ఇక్కడ డాలర్ తీసుకొని రిల్స్ ఫారిన్ అంటే లైక్ రియాల్ కానీ లేకుంటే దిరమ్స్ కానీ ఇట్లాంటి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారన్నమాట. సో మనతో పాటు బ్రదర్ ఉన్నారు, మనీ అన్నీ పట్టుకొని. तो भैया ये कारोबार आप कब से कर रहे हैं? 30-40 साल होगा सब मेरे को. तो आप मनी एक्सचेंज कर देना, मतलब पूरे कंट्रीज के पूरे exchange कंट्री कर का देना. तो डॉलर, रियाल, ओमान, बहरीन, दुबई सब ले. अभी कैसा है सिचुएशन? मेरा कारोबार नहीं है, फेल है रमजान अब के, अब तक तो फेल है. अल्लाह की मर्जी अब क्या आएगी. किस वजह से फेल है आप कुछ बोल सकते हैं? पब्लिक का कैश नहीं है, सब परेशान है लोग. महंगे दुनिया की हो गई ना भाई, ऐसा है. చార్మినార్ హైదరాబాద్లో చాలా స్పెషల్. ఇక్కడ డే అండ్ నైట్ మార్కెట్ చాలా అంటే చాలా స్పెషల్. చార్మినార్ పర్యాటక ప్రదేశమే కాకుండా ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన వస్తువులు, మన హోమ్ నీడ్స్, మన యూజెస్, ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది ఇక్కడ లభిస్తాయి అన్నట్టు, అది కూడా బడ్జెట్ ప్రైస్లో. చార్మినార్లో లాట్ బజార్ మార్కెట్ అనేది చాలా స్పెషల్. లాట్ బజార్ ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ బ్యాంగిల్స్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా రకాలుగా బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ మార్కెట్ ఉంటుంది. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే హ్యాండ్మేడ్ అండ్ డిఫరెంట్ కలర్ స్టోన్స్లో స్పెషాలిటీ ఉంటుంది అన్నట్టు. సో మనం తెలుసుకుందాం ఈరోజు మనం లాట్ బజార్లో బ్యాంగిల్స్ ఎక్కువగా ఎందుకు ఫేమస్ అనేది మనం తెలుసుకుందాం. సో మనం లాట్ బజార్లో బ్యాంగిల్స్ ఎందుకు ఫేమస్, బ్యాంగిల్స్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనమైతే ఒక షాప్కి రావడం జరిగింది. సో మనతో పాటు షాప్ ఓనర్ ఉన్నారు. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. जी, आपका नाम? मोहम्मद मुजीब अहमद. मोहम्मद मुजीब. तेलुगु आती है हिंदी? ओके. मुजीब जी, ये बोलिए. जी मुजीब जी, लाट बाज़ार में बैंगल्स ज़्यादा फेमस बोलते हैं. जी हाँ. इसलिए फेमस? ये लाड़ बाजार में बैंगल्स इसलिए फेमस है साहब कि जो है यहाँ पे मोहम्मद खुले कुतुब शाह जो चार मीनार बनाए थे जी, उन्होंने जो है सो भागमती को ये चार मीनार गिफ्ट करे थे. ओके तो जब गोल्ड के चूड़ियों पे काम होता था, ओके, लाख भरते थे उसमें, तो जैसे जैसे हालात बदलते गए वैसा वैसा उस हिसाब से तब्दीली आते गई. तो अब लाख बैंगल्स के हो गए. ओके. अब दुनिया के किसी भी कोने से आदमी जब हैदराबाद आता है तो चार मीनार का बैंगल्स कंपलसरी खरीद के लेके जाता है, नहीं तो उसको उसका सफ़र
मुकम्मल नहीं हुआ जैसा दिखता। जी, अभी अपने पास क्या हैंडमेड के बैंगल्स बहुत फेमस बोलते हैं ना लाड बाजार में। हाँ, हैंडमेड बोलो आप या हैंडीक्राफ्ट बोलो, दोनों एक ही बात है। जी। बैंगल्स बनता ही है हैंडमेड से। जी अब वो जो दूसरे बैंगल्स रहते हैं वो मेटल के, लोहे के, ओके। वो मशीन से बनते हो। ओके, भी आपका शॉप का नाम? मुजीब बैंगल्स एंड ज्वेलरी। तो शॉप का मतलब ये कौन सा नंबर है शॉप का? फर्स्ट है। फर्स्ट नंबर है। ओके, तो अभी आपके शॉप में स्पेशलिटी क्या है, मतलब कितने Specialty- डिफरेंट वेराइटीज ऑफ बैंगल्स? इतने वैरायटीज है कि आप देख नहीं सकते। जी सेकंड फ्लोर तक वैरायटीज है। ओके। तो कस्टमर की जो चॉइस मांग रहती वो जी, इधर रख देते। तो ये कैसा है, हर 4 दिन 8 दिन के नए आइटम्स आते हैं हमारे पास, ओके क्योंकि हम लोग खुद बनाते ना, तो इसलिए उसमें ये रहता है। हम स्टेट गवर्नमेंट से 3 स्टेट अवार्ड भी लिए। अच्छा ओके। मैं लिया स्टेट अवार्ड, हमारे वालिद साहब लिए, मेरा जी। लड़का लिया। जी, स्टेट अभी आप गवर्नमेंट से थर्ड 3 जनरेशन स्टेट। चल रहा है आपका? थर्ड जनरेशन चल रहा, फोर्थ चल रहा। फोर्थ चल रहा, ओके माशाल्लाह। बेसिक अमाउंट कहाँ से स्टार्ट होता? अब बेसिक अमाउंट इसमें जो है सो 50 रुपीज से लेके आपको कोई लिमिट नहीं है। आप जैसा अच्छा। चाहे नाम का बनाइए, फोटो का बनाइए, ओके। कोई मसला नहीं है उसका। अगर ऑर्डर दिए तो कितने दिन में आपको रेडी हो जाता? अब डिजाइन वो रहता है, किस पे डिपेंड है। अगर नेम का है तो 1 दिन में है, ओके फोटोज का है तो 2 दिन में रहता है। ఓకే. సో గైస్ మనమైతే ప్రజెంట్ ఉన్నది లాడ్ బజార్. నా సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా లాడ్ బజార్ మార్కెట్ అన్నట్టు. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చార్మినార్. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే బ్యాంగిల్ మార్కెట్ అన్నట్టు. జనరల్గా ఇక్కడ బ్యాంగిల్ మార్కెట్ ఎందుకు ఏర్పడిందంటే కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించినప్పుడు బాగమతి గారికి గిఫ్ట్ చేశారంట చార్మినార్. సో అప్పుడు ఏంటంటే గోల్డ్ ఐటమ్స్ కోసం స్పెషల్గా ఏంటంటే బ్యాంగిల్స్ చేపించేవారు అన్నట్టు. సో అప్పటి నుంచి ఈ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. సో గైస్ మనమైతే ప్రజెంట్ మక్బూల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ షాప్లో ఉన్నాము. సో నా వెనక చూడవచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ నెక్లెస్ సెట్స్ అండ్ హారం సెట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ దీన్ని యాంటిక్లో ఉన్నాయి అండ్ స్టోన్ వర్క్లో ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్లో ఉన్నాయి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ 1500 నుంచి నెక్ సెట్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇది ప్యూర్లీ హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్మేడ్. సో ఇవి చూడొచ్చు ఇయర్ రింగ్స్. సో 1 గ్రామ్ గోల్డ్, ఇది మొత్తం సెట్ అన్నట్టు. సో బ్రైడల్ సెట్, నెక్లెస్, చౌకర్ నెక్లెస్, పాపడి బిల్లా అండ్ హారల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ये कौन सा ब्राइडल नहीं, स्टोन्स का क्या बोलते हैं? एंटिक का स्टोन. मल्टी कलर का भी है, मल्टी कलर का भी है. पूरे कलर में मिल जाती मल्टी। నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చార్మినార్. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చార్మినార్ దగ్గర ఉన్న వెరీ ఫేమస్ మక్కా మస్జిద్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కోలాహలం మామూలుగా లేదు. ఒక్కసారి చూడండి, ఫాస్టింగ్ ఇచ్చే టైం అయిపోయింది కదా. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్లో మక్కా మస్జిద్ అన్నట్టు. సో ఇప్పుడు ఫాస్టింగ్ ఇచ్చే టైం కాబట్టి చాలామంది ఇఫ్తార్ కోసం రెడీ అయి ఉన్నారు. సో మనమైతే చూద్దాం, మనం కూడా ఇఫ్తార్ చేసుకుందాము, దాని తర్వాత మనం మాట్లాడతాము. क्या है ये? अंडे का रुई, अंडे का रोल. ये भी 20 है. ये कितना? 30. ये 20 है. 3 मिलेंगे. देख दो आ जाओ पहले उधर समोसा कैसा भाई? 20 रुपये. 50 रुपये. ये क्या है भैया? कितना? సో గైస్ ఇప్పుడైతే ఫాస్టింగ్ టైం అవుతుంది కాబట్టి
అన్ని ఫ్రూట్స్ అన్ని తీసుకొని కూర్చోవడం జరిగింది. సో మనమైతే ఫాస్టింగ్ ఇఫ్తార్ చేసుకుందాం. ఇఫ్తార్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. أشهد